మన శత్రువు ఎవరో అర్థమైపోయింది, మన పోరాటం ఎవరితోనో అర్థమైపోయింది. కనబడే వాళ్ళ కనబడని వాళ్ళ? పెద్దగా చెప్పండి. కంటికి కనపడరు. ఇకపోతే ఆయుధాలు కూడా కంటికి కనపడవు, వాళ్ళ ఆయుధాలు కూడా అంత మైండ్ మీద పనిచేస్తూ ఉంటారన్నమాట. శరీరం మీద, మనసు మీద, ఆత్మ మీద దాడి చేస్తూ ఉంటారు. పెద్ద కుట్రండి మన మీద. ఎందుకు అనుకున్నాం ఇంత దాడి మనకే? మిగిలిన దూతల లోకాలు చాలా ఉన్నాయి, వాళ్ళ మీద పోయి పడొచ్చుగా ఈ గుంపంతా. మన మీద పడి చచ్చారేమో అనిపిస్తుంది మనకి, అవునా కాదా? వీళ్ళు మన మీద పడ్డారు, మనం ఏం చేసాం వాళ్ళకని. ఎందుకు మన మీద పడ్డారు, మన వెంట పడ్డారంటే, మిగిలిన దూతల లోకాల్లో ఏ దూతల లోకం కూడా రేపు ఆయన పక్కన కూర్చోదు. భూమి మీద నుండి తీయబడేటువంటి ఈ నల్ల పిల్ల ఉందే, ఈ భూలోక సంఘ కన్య, ఏమో పోయి కూర్చోబోతుంది ఆయన సింహాసనం మీద, ఆయన పక్కన. అందుకు వాళ్ళ కడుపు మంట, టోటల్గా అసూయ, కుళ్ళుబోతు బుద్ధి. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే, ఎవడికి కుళ్ళు? వాడికే. ఇప్పుడు యోసేపు అన్నల్ని ఏం చేశాడండి? అన్నలు కీడు చేశాడా? మరి ఎందుకండి యోసేపును చంపేయాలన్నంత కక్ష పట్టారు అన్నలు? ఏం లేదు, వాళ్ళకి ఏ చొక్కాలు, మామూలు చొక్కాలు. యోసేపుకు మాత్రం అద్దాల అంగి గుట్టించాడు ఆయన, అది వచ్చిన అగసాట్లు. యాకోబు అనగా యోసేపు తండ్రి యోసేపును స్పెషల్గా ప్రేమించటమే అన్నల అసూయకు కారణమైంది. అలాగే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రత్యేకంగా ప్రేమించి తన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసయ్యకు మనల్ని పట్టమహిషిగా చేయాలని డిసైడ్ చేశాడు. కాబట్టే అందరిని వదిలిపెట్టి మన వెంట పడ్డాడు అనమాట మిస్టర్ లూసిఫర్. అది అసలు కథ. లేకపోతే వాడికి మనకి ఏమన్నా కోర్టు లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? వ్యాపారపు తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఓ రకంగా చెప్పాలంటే ఆస్తి తగాదాలే అనుకోండి. వాళ్ళ ఆస్తి కూడా తీసి మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు, అది విషయం. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడని సమూయేలు తల్లి హన్నా ప్రార్థనలో వచ్చింది. చూడండి ఒక్కసారి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో హన్నా విజ్ఞాపనలో ప్రవచనాత్మకంగా పలుకుతుంది. చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును. మహిమగల సింహాసనం ఏంటండి? ఇది మామూలు సింహాసనం కాదు, మహిమగల సింహాసనం ఉందట. దాని మీద కూర్చోబెట్టడానికి వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయన. గద్దుగా మట్టిలో నుండి ఎత్తుతున్నాడట. మహిమగల సింహాసనమేమో మహిమగలది బ్రదర్, సింహాసనమేమో. ఆ మహిమగల సింహాసనం మీద ఎవరు కూర్చోవాలా? మహిమగల దేవుడు కూర్చోవాలా? ఇంకా కూర్చుంటే మహిమగల దోతలు కూర్చోవాలా? మనకేం మహిమ ఉంది? అంత మట్టి మాలోకం కదా. కానీ మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి మట్టి లోకములో నుండి ఎత్తుతున్నాడట మనుషుల్ని. అది చదువు. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. చాలు 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 చాలు. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. సింహాసనమేమో మహిమగలది, పైన కూర్చునేవాడేమో మట్టి నుండి తీయబడినవాడు. ఇది వింత. ఇందులో మొట్టమొదట కూర్చున్నవాడెవరు? మంటి నుండి తీయబడిన మొదటి నరుడు. ఆదాం అనుకుంటున్నారా? నో, యేసయ్య మనుష్య కుమారుడు. తండ్రి కుడి పార్శ్వమందు సింహాసనం మీద కూర్చున్నవాడెవరు? దైవ కుమారుడే అయినా మనుష్య కుమారుడుగా వచ్చి మనిషిగా మట్టి శరీరం ధరించి మట్టి లోకంలో బ్రతికి ఇప్పుడు మహిమ శరీరం ధరించి మహిమ సింహాసనం మీద కూర్చున్నాడు పోయి.
నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారం జయించు వానిని నా సింహాసనమునందు కూర్చుండనిత్తును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం, 19-20 వచనాలు. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేనునో నాతో కూడా వాను కలిసి భోజనం చేస్తామని ఆ తర్వాత చెబుతున్నాడు. చూడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. అది ఆయన సింహాసనం మీద నీ వారసత్వము కై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన మామూలు సింహాసనం కాదు, అత్యున్నతమైన అన్నయ్య. ఏంట అన్నయ్య మరి అంత ఆశ? అరే నేను చెప్పలేదు, యేసయ్యే చెప్పాడు. తండ్రి కూర్చునేది అత్యున్నత సింహాసనం, ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నాడంట. జయించినోడిని అక్కడ కూర్చోబెడతాను అన్నాడు. కాబట్టి జయ జీవితాన్ని అనుభవిస్తే మనం కూడా అక్కడ కూర్చుంటాం. అది నిరీక్షణ. అత్యున్నతమైన సింహాసనమును నాకీచుటలో నీకు అసాధ్యమైనది అసాధ్యమైనది. దేవునికి మహిమ. ఎక్కడి నుంచి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు? ఈ ప్రవచనం ఎవరు చెప్పారు? ఎవరు ఒకళ్ళు చెప్పారా? అన్నా చెప్పింది. ఇదే మాట మరియా ఎలిజబెత్ ఇద్దరు ఎదురుపడ్డప్పుడు అక్కడ కొన్ని ప్రవచనాలు వచ్చినాయి, అక్కడ కూడా వచ్చింది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఇంకొంచెం మనసులో చెప్పుకుని ఆయన. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం. అది ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. వినయము గల మనుషులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుషులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంతా నీ వారమే, మా శైలము మా కేడమా, మాకున్నదంత నీ దానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగనను చుటకు ఈ స్థితిలో నన్ను చుటకు, ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. దేవునికి మహిమ. చూడండి, అక్కడేమో అన్నమ్మ చేసిందా? అన్నమ్మ ప్రవచించింది. ఇక్కడ ఎవరు ప్రవచించారు? మరియమ్మ ప్రవచించింది. దేవునికి మహిమ. హల్లెలూయా. మరియమ్మ, ఎలిజమ్మ, ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ కూడా చెప్పలేదా? ఏం చెప్తున్నారు? సింహాసనం మీద నుండి
గర్విష్ఠులను అహంకారాలను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడని చెప్పారు. హన్నా ఏమో మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి మట్టిలో నుండి ఆయన లేవనెత్తుతున్నాడు అన్నారు. అదండి వాడి కడుపు మంట. అది వాడు మన మీద ఏడిచావడానికి కారణం, మన వెంటబడి తరమటానికి కారణం, మనల్ని భ్రష్టు పట్టించాలని తహతహలాడటానికి కారణం ఏం లేదు. ఆయన అందరికంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. అది వాడి ఏడుపు కారణం. ఇప్పుడు ఏం చేయాలి మనం? లారీల మీద అక్కడక్కడ ఆటోల మీద రాసు మీ ఏడుపులే మా దీవెనలని. వాడు ఎంత ఏడుతాడు అంత ఆశీర్వాదం మనకి. ఏడవని దరిద్రుడు ఏడిసి ఊరుకోట్ల వాడు పనులు చేస్తున్నాడు. ఇప్పుడు అది పాయింట్, అర్థమైందా? కుళ్ళుపోతాడు, కుళ్ళుకొని వదిలేట్లా మనల్ని కూలద్రోయటానికి ట్రై చేస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు దాని విషయంలో మనం మెళకువగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు శత్రువు ఎవరో అర్థమైంది, ఎందుకు శత్రువు అయ్యాడో అర్థమైంది. వాడు మనల్ని పాడు చేయడానికి స్కెచ్లు గీస్తున్నాడన్న సంగతి కూడా మనకు అర్థమైంది. ఎవరిని పాస్టర్లన్నా విశ్వాసులు అంటే విశ్వాసి లేదు, పాస్టర్ లేదు, పరిచారకుడు లేదు, పరిచారకురాలు లేదు, సేవకుళ్ళు లేదు, సేవకురాళ్ళు లేదు, అందరినీ కలిపి టార్గెట్ చేస్తున్నాడు వాడు. అర్థమైందా? అందరినీ కలిపి టార్గెట్ చేస్తున్నాడు. భూమి మీద వాడికి శత్రు వర్గం ఏదన్నా ఉంది అంటే అది మనమే. ఇక మొత్తం వాడి గుప్పెట్లోనే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ఆడి చెప్పు చేతల్లో ఉన్నారు, ఆడి చేత తైతక్కలు ఆడించబడుతున్నారు. వాడినంటూ ఎదిరించి వాడి ప్రభుత్వాన్ని ఎండగట్టి వాడి ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా నడుంగట్టి భూమి మీద దేవుని రాజ్య విస్తరణ కోసం పరిగెత్తుతున్నాం చూడు, మనం వాడికి ఇప్పుడు ఆగర్భ శత్రువులు అన్నమాట. కొట్టు, ఇది చప్పట్లు కొట్టాల్సిన సంగతే. కొట్టు. మనల్ని చూస్తే చాలు వాడికి చాలా కంగారు, చాలా డేంజర్ అన్నమాట మనం వాడికి. విచిత్రం ఏంటంటే మనోళ్ళకి దెయ్యాలంటే భయం, కానీ దెయ్యాలకు మనమంటే భయం. అది విషయం. ఎలుకంటే మీలో ఎంతమందికి భయం అండి? ఎలుకంటే మీలో ఎంతమందికి భయం? ఏం భయం లేదా? మరి చేయత్తలేదు ఏంది? భయమా కాదా? నువ్వు ఉన్న గదిలో ఎలుకొచ్చి గంతులు వేస్తుంది అనుకో, నువ్వు అక్కడే కూర్చొని అంటుంటావా, లేకపోతే గంతులేసి బయటికి పరిగెత్తుతావా? ఏం చేస్తావు? సరే, బల్లి అంటే ఎంతమందికి భయం? సరే, ఎలుగు తీసేయండి. బల్లి అంటే, బల్లి పెద్దదా ఎలుగు పెద్దదా? రైట్. మరి బల్లి అంటే ఎందుకు అంత భయం? అది ఏమన్నా బల్లి ఏమన్నా కాటేసిద్దా? పావన్న అయితే కాటేసిద్దని భయం. బల్లి ఎంత? దాని పర్సనాలిటీ మొత్తం కలిపి ఎంత? కనీసం మన బొటన వేలంత లావు ఉంటుందా? అది టోటల్ దాని పర్సనాలిటీ మొత్తం కలిపి మన కాలంత ఉంటుందా? కానీ ఎంత భయమో గదిలో. అది మనం ఉన్నాం అనుకో, పొరపాటున అది నువ్వు కూర్చున్న బెడ్ మీదకి వచ్చి నీ మీద పడింది అనుకో, కింద విదిలిస్తావు. ఎటు పోవాలో అర్థం కాక గది అంతా తిరుగుతుంది అనుకో, నువ్వు తైతక్కలాడుతూ ఉంటావు. ఇప్పుడు డేంజరు నీకు కాదు, ఈ పెద్ద కాలు దాని మీద ఆడేస్తావని అది అదురుపోయి సత్తుంటుంది. నీ కాళ్ళతో దానికి డేంజరు, దాంతో నీకు డేంజర్ కాదు. ఈ సంగతి నీకు అర్థం కాదు, నువ్వు ఎగురుతూ ఉంటావు. ఎలుకైనా బల్లి అయినా. ఇప్పుడు దెయ్యాలు కూడా అంతే. వాటి బలమంతా కలువరి శిలువలో విర్రగొట్టేశాడు ఆయన. శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఇచ్చాడు. పవర్ మనది. మనకి దేవుడు బలమై ఉన్నాడు, కానీ మనకు భయం. బల్లిని చూసి ఎలుకను చూసి ఏ విధంగా భయపడతామో దయ్యాలకు కూడా కొంతమంది అంతే భయపడతా ఉంటారు. కానీ దేవుని వాక్యం మనకేం చెబుతుందో తెలుసా? మనం అంటే వాటికి భయం. దేవుణ్ణి ఎరగని ఒక ఇంట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం అనుకో, అప్పటికి అక్కడుండి ఏలుబడి చేసే దయ్యాలన్నీ అలర్ట్ అయిపోతాయి. నువ్వు ఆ ఎంట్రన్స్లో ఉండగానే, రోడ్డు మీద ఉండగానే ఇక్కడ ఈ గందరగోళం అయిపోతూ ఉంటాయి. ఎందుకు? డేంజర్ క్యాండిడేట్ వస్తుంది. డేంజర్ క్యాండిడేట్ వస్తున్నాడు. ఎంటర్ అయ్యాడంటే
ఖచ్చితంగా వీళ్ళకి ఆ యేసుని గురించి చెబుతాడు. ఇందులో కూడా మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయి. దయ్యాలు కేటగిరీస్ పెట్టుకున్నాయి. కొంతమంది అంత ప్రమాదకారులు కాదు, కానీ కొంతమంది వెరీ డేంజర్ అన్నమాట. కొంతమంది ఎంటర్ అయితే అవి మొత్తం హడలెత్తిపోతాయి. కొంతమంది ఎంటర్ అయితే కొంచెం హడలెత్తుతాయి. కొంతమంది ఎంటర్ అయితే అవి పక్కన ఉంటాయి. దేవుడిని ఎరిగినోడే కానీ అంత డేంజర్ ఏం కాదు వీడు. అసలు వీడు నిలబట్టమే కష్టం. ఇంక వీడు ఎదుటోళ్ళని ఏం ఎఫెక్ట్ చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఇది అంత ప్రమాదం. దయ్యాలు డిస్కషన్ చేసుకుంటూ ఉంటాయి, మనకు కనపడవు, అవి మాట్లాడు. బ్రదరు ఏంది వస్తున్నాడు చెప్తాడేమో, వీళ్ళు మళ్ళీ డైవర్ట్ అవుతారేమో అంటే అందులో సీనియర్ దయ్యాలు చెబుతుండే అనమాట జూనియర్ దయ్యాలకి. ఏం కాదు, వాడు అంత పెద్ద ఇదేం కాదు. కానీ కొంతమంది పేర్లు వాటి హిట్ లిస్ట్లో ఉన్నాయి. నక్సల్స్ హిట్ లిస్ట్లో పోలీసు వాళ్ళ పేర్లు ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. అంత షాకిరి ఎందుకులేండి, పెద్దగా చెప్పండి, మరి దారుణంగా మీరే చెప్పండి, గట్టి చెప్పండి. మన పేర్లు వాటి హిట్ లిస్ట్లో కొన్ని ఉంటాయి. నువ్వు చేరాలా ఆ హిట్ లిస్ట్లోకి, అది నా కోరిక. నేను ఆల్రెడీ చేరే ఉన్నా, అందుకని నువ్వు చేరాలని చెప్పా. నేను ఆల్రెడీ దయాల హిట్ లిస్ట్లో ఉన్నా. నేను హిట్ లిస్ట్ ఏంది కొత్తగా చెప్తున్నాను అనుకోకండి, దానికి కూడా బైబిల్లో ఆధారం ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలందరూ వాటికి తెలుసు, కొంతమంది స్పెషల్గా తెలుసు. ఎందుకంటే వాళ్ళని కదిలించుకొని తనులు తిని ఉంటాయి ఆల్రెడీ అయ్యి. వాళ్ళ దెబ్బ తగిలి ఉంటుంది వాటికి. ఎవడైతే వీరోచితంగా పోరాడుతున్నాడో, సమర్థవంతంగా వేటాడుతున్నాడో వాడిని గుర్తుపెట్టుకుంటాయి అవి. బ్రదర్ దయచేసి ఈ 2 ముక్కలు జాగ్రత్తగా వినండి, మ్యాటర్ మొత్తం ఇక్కడే ఉంది. సిస్టర్స్ వినండి జాగ్రత్తగా. కొంతమంది దేవుణ్ణి బాగా కనెక్ట్ అయ్యి, దేవునితో కనెక్ట్ అయ్యి స్పెషల్ అభిషేకం పొందుకొని ఉంటారు. నిమ్రోదు అనేవాడి గురించి ఆదికాండం 10వ అధ్యాయంలో యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని చెప్పాడు. వాడు మంచి పనుడని చెప్పాడు. ఏంటి వాడి పనతనం అంటే, ఇప్పుడు జంతువుల్ని వేటాడితే అది గొప్ప దేవుడికి. ఇప్పుడు నిమ్రోదు జంతువుల్ని వేటాడతాడండి, అదేమన్నా గొప్ప దేవుడికి? పులుల్ని సింహాలని వేటాడటం, ఏనుగుల్ని ఖడ్గమృగాల్ని వేటాడటం దేవుడికి గొప్ప, మనుషులకు గొప్ప. అబ్బా ఎంత వీరుడ్రా, సింహాన్ని కొట్టాడు, పులిని కొట్టాడు, ఎలుగుబంటిని వేటాడాడు. మనుషులకు గొప్ప, దేవుడికి ఏం గొప్ప? కానీ నిమ్రోదు గురించి ఏముంది? యెహోవా ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడని ఉంది. అంటే దేవుడే వాని వేటను గురించి ప్రత్యేకంగా ఆలోచించేటట్టు వాడి వేట ఉంటుందట. ఇంతకీ ఏంటి వాడి వేట అంటే, వాడు ఆత్మల వేటగాడు అన్నమాట. జీవం గల దేవుని వైపు నుంచి మనుషుల్ని వాడి వైపుకు తిప్పుకోవటంలో మంచి పనోడు వాడు. తాను ఒక దేవుడుగా, వాని వైఫ్ ఒక దేవతగా, వాని సంతానం ఒక దేవుడుగా, మొత్తం తానే దేవుళ్ళుగా చలామణి అయ్యేటువంటి అంత అద్భుతమైనటువంటి వ్యవహార శైలి కలిగినోడు. సృష్టికర్త వైపు నుండి ఆత్మలను తన వైపుకు మళ్లించుకోవడంలో మంచి నైపుణ్యత కలిగినోడు అన్నమాట నిమ్రోదుగాడు. అందుకే యెహోవా ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడు. ఆత్మల్ని చాలా చాకచక్యంగా వేటాడతాడు. అయితే ఇప్పుడు వాడి గురించి మనం ఎలా చెప్పుకున్నామో, మన గురించి దెయ్యాలు వాటి లీడర్ అంతే చెప్పుకుంటారు. అలా వాళ్ళు చెప్పుకునే గుంపులో నంబర్ 1లోకి వచ్చేవాడు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు పర్సనాలిటీ చూస్తేనేమో పేషెంట్ లాగా ఉంటాడు. ఆయన పర్సనాలిటీ చూస్తేనేమో పేషెంట్ లాగా ఉంటాడు, హైపైగా ఉండడు, నార్మల్ పర్సన్. ప్రసంగాలు కూడా కొంతమంది విని ఏం ప్రసంగాలు కొరగానివి అని ఎగతాళి చేయబడ్డ వ్యక్తి. రూపాన్ని చూసి కూడా వ్యంగ్యోక్తులు మాట్లాడారు పౌలు గారి గురించి. అక్కయ్య వింటున్నావా? స్తోత్రం చెప్పండి. కొద్ది పక్కన పలకరించండి. మీరు ఇంకనూ సజీవులై ఉన్నారా? నన్ను కొంచెం పక్కన మోకాలు చూడండి, ఫేసులు చూడండి, పక్కన ఫేసులు చూడండి కొంచెం.
నేను చెప్పే మ్యాటర్ ఎంతమందికి అర్థమవుతుందండి? నిజంగా అర్థం అయితే చేయొత్తాను, అర్థం కాకుండా చేయొత్తవాకండి. అర్థం అవుతుందా? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే పౌలు చూడటానికి ఒక సామాన్యుడిలాగా, సామాన్యుడి కంటే కూడా కింది స్థాయిలో ఉంటాడు పాపం ఆయన. మనుషులు చూస్తే ఆయన లెక్క చేయరు, కానీ దయ్యాలకి వాటి లీడర్కి పౌలు అంటే నేను చెప్పలేను ఇక. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము గలవి మా ఆయుధాలు అన్నాడు. ఆయన వాడే ఆయుధాలేంటో దయ్యాలకు తెలుసు. ఇంతకు ఏంటన్న ఆయుధాలు? వాక్యమనే ఖడ్గమును పట్టుకొని, వీడని విశ్వాసమును కట్టుకొని, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని, వీడని విశ్వాసమును కట్టుకొని, అపవాది తంత్రములను అణగద్రొక్కుదా, అంధకార క్రియలను అణచివేయుదా, అపవాది తంత్రములను అణగద్రొక్కుదా, అంధకార క్రియలను అణచివేయుదా, రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము, రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదము, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, సాగిపోవాలి, 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 సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము, యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము, సత్యమనే దట్టిని కట్టుకొని, నీతి అనే మైమరవు తొడుగుకొని, సత్యమనే దట్టిని కట్టుకొని, నీతి అనే మైమరవు తొడుగుకొని, సమాధాన శుభవార్తను ప్రకటించుదా, సిద్ధ మనసు అనుతోడు తొడుగుకుందము, సమాధాన శుభవార్తను ప్రకటించుదా, సిద్ధ మనసు అనుతోడు తొడుగుకుందము, అపవాది అగ్ని పొదిని ఆర్పివేయుదం, ఆత్మలో ప్రతి సమయం ప్రార్థించుదం, అపవాది అగ్ని పొదిని ఆర్పివేయుదం, ఆత్మలో ప్రతి సమయం ప్రార్థింతుము, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, సాగిపోవాలి, 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 సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము, యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియులారా, ఏమిటి మా ఆయుధాలు అంటే పౌలు మహనీయుడు ఎఫెసీ పత్రిక అదే 6లో చెప్పాడు సర్వాంగ కవచమును గురించి. బయటికి ఏమి కనపడవు, నీతి అనే మైమరవు, వాక్యం అనే ఖడ్గం, విశ్వాసం అనే డాలు, నీతి అనే మైమరవు, సత్యం అనే దట్టి, సిద్ధ మనస్సు అనే జోడు, రక్షణ అనే శిరస్త్రాణం. నువ్వు చదివితే అక్కడ ఉంటాయి.
చక్కగా వీటన్నిటిని ధరించుకొని శత్రువు కనపడుతున్నాడు పౌలు. కానీ సామాన్య జనావళికి మాత్రం పౌలు అన్నట్టు ఉన్నాడు. కానీ శత్రువు గుండెల్లో వణుకు ఒక్క మాటే కనపడి అపోస్తల కార్యంలో పుతోనోను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత యజమానులకు లాభం సంపాదిస్తున్న అమ్మాయి వైపు చూచి, యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నా, నా బిడ్డని విడిచి పో అంటే ఆన్ ది స్పాట్ వదిలి వెళ్ళిపోయింది. హిట్ లిస్ట్లో నంబర్ 1లో మనం చెప్పుకోదగ్గ వ్యక్తి, సైతాను వాడి బృందం యొక్క హిట్ లిస్ట్లో పెట్టుకున్న వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఇంకా కొంతమంది పేర్లు రాసి పెట్టుకున్నాడు వాడు. అందుకే చెప్తున్నా, అందులో పేరు సంపాదించిన వాడు ధన్యుడు. జీవగ్రంథంలో పేరు సంపాదించిన వాడు ధన్యుడు, మంచిదే. కానీ అపవాది హిట్ లిస్ట్లో కూడా పేరు ఉండాలి. అది ఎప్పుడు వాడు హిట్ లిస్ట్లో ఎత్తుకుంటాడు పేరుని, వీడు నాకు పెద్ద తలనొప్పి అయ్యాడు, ఈమె నాకు పెద్ద తలపోటు అయిపోయింది, దేవుని చేత స్పెషల్గా అభిషేకం పొందిన టీం ఇది. ప్రైజ్ ద లార్డ్. ఈ పర్సన్ అందరిలాంటోడు కాదు, ఈమె అందరిలాంటిది కాదు. చూడటానికి అలా కనబడతారు, కానీ ఒక ఆత్మని వాళ్ళు సంధించారంటే ఇక వాడు మన మాట వినడో. ఇన్నేళ్ళు మనం కష్టపడి వాళ్ళు లాక్కొచ్చామా, ఈడు పోయి ఒకడితో మాట్లాడాడంటే ఇక వాడు సచ్చినా మన మాట వినడరా, ఆడంట పడిపోతాడు. అంత పనోడాడు, మామూలుడు కాదోడు. పౌలు గురించి దయ్యాల హిట్ లిస్ట్లో ఉందని మీకు మరొక రిఫరెన్స్ చెప్పనా? చూడండి, అపోస్తల కార్యం 19 చూడండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయములో మనకు బ్రదర్ కనపడతాడు. 13వ వచనం నుంచి చదువు. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది. యూదుడైన స్కేవాయను ఒక ప్రధాన స్కేవా అనేటువంటి వాని యొక్క కుమారులు 7 అలాగు చేయుచుండిరి. ఈ స్కేవా అనేవాడేమో ప్రధాన యాజకుడు, వీళ్ళ కొడుకులేమో మాంత్రిక విద్యను అభ్యసించడానికి ఇష్టపడ్డోళ్ళు. 7 చూసారా? 7 కొడుకులు. అనగనగా ఒక స్కేవ ప్రధాన యాజకుడు, ఆయనకే 7 కొడుకులు. ఈ 7 కొడుకులకి మాంత్రిక విద్యల పట్ల ఆసక్తి. పౌలు మహనీయుడు ద్వారా దేవుడు చేస్తున్న సూచక్రియలు మహత్కార్యాలు చూసి ఆకర్షితులయ్యారు. పౌలు పలుకుతున్న మాటల్ని అబ్జర్వ్ చేస్తే, పౌలు ఏ కార్యం చేయబోనుకున్నా ఏసునామంలో ఇది జరగాలి, ఏసునామంలో దయ్యం వెళ్ళిపోవాలి, ఏసునామం అని ఇక రెండో నామం లేదు, ఏసునామాన్నే వాడుతున్నాడు. బాగా కనిపెట్టారు. అరే ఇదేం పెద్ద మంత్రం కాదురా, రిస్క్ మంత్రం కాదురా, యేసు అనే నామాన్ని ఉచ్చాటన అంటే మంత్రిస్తే చాలురా, ఆటోమేటిక్గా అన్నీ మనకు లోబడతాయి. ఇంకంతకుమించి అతని గొప్పతనం ఏముందిరా అనుకొని ఆ యేసు నామం అనే మాటను తీసుకొచ్చి ప్రయోగించడానికి ఎదురు చూశారు. ఏదన్నా ఒక దయ్యం పట్టినోడు దొరుకుతాడేమో అని. వాళ్ళ అదృష్టం బండి ఒకడు దొరికాడు. చదువు నాన్న. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా, దయ్యం పట్టినోడిని తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చుకొని ఏం చేశారో చదవలా, సమయంలో ఏం చేశారో చదవలా. దయ్యం ఏమంటుందో చదువుతున్నాడు. చదువు. యూదుడైన స్కేవాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా, దానికి ముందు అంటాడు యేసు నామమున ఉచ్చాటనము చేయుచున్నాము. యేసు నామమున ఉచ్చాటన అంటే మంత్రించుట. ప్రయోగిస్తున్నారు దయ్యం పట్టినోడిని పట్టుకొచ్చుకొని. అప్పుడు దయ్యం మాట్లాడుతున్న మాటల్లో మనకు కావాల్సిన మ్యాటర్ ఉంది.
చదువు. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుతును, పౌలును కూడా ఎరుగుతును గాని మీరెవరని అడుగగా. ఎట్లా తెలుసు దయ్యానికి పౌలు? ఎట్లా తెలుసు? పౌలు గురించి, ఎక్కడో ఉన్న పౌలు గురించి ఆన్ ది స్పాట్ అక్కడ దయ్యం ఎందుకు మాట్లాడుతుంది అంటే, వీళ్ళు యేసునామమున ఫస్ట్ మంత్రించారు, పోలా, దయ్యానికి అర్థం కాలేదేమో, కన్ఫ్యూజ్ అవుతుందేమో అని, యేసు అనుకుంటున్నావు, పౌలు ఉచ్చాటం చేశాడే ఆ యేసు. అప్పుడు దయ్యం అంటుంది, యేసు తెలుసు, మీరు చెప్పిన ఆ పౌలు కూడా నాకు తెలుసు అంటుంది. అది నాకు ఆశ్చర్యం. పౌలు గురించి దయ్యానికి ఎట్లా తెలుసు అంటే, వాటి లిస్టులో ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే డేంజర్. ఇతను డేంజర్. మన రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించగల దమ్ము కలిగిన వాడు, అభిషేకం పొందినవాడు, సామాన్యుడు కాదు, పౌలు అనేవాడిని గుర్తుపెట్టుకోండి అని అక్కడ ప్రకటించబడింది. అందుకే దయ్యాలకు యేసు తెలుసు, యేసు భక్తుడైన పౌలు